Hi friends, welcome to my channel. My channel name is Asmita Asif. ఈ రోజు నా ఫస్ట్ వీడియో విత్ వాయిస్. సో సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈరోజు మనం నాటుకోడి ఇగురు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న నాటుకోడి పీసెస్ని విత్ స్కిన్ నాటుకోడి పీసెస్ని 1 కిలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుందాం. ఇలా క్లీన్గా 2 or 3 టైమ్స్ వాష్ చేయాలి. స్కిన్తో, ఎందుకంటే నాటుకోడి స్కిన్తోనే టేస్ట్గా ఉండిద్ది, అందుకని స్కిన్తోనే ఇది వండుకోవాలి. వాష్ చేసుకున్న పీసెస్ని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 2 ఆనియన్స్ని యాడ్ చేయాలి. కొంచెం పసుపు, హల్దీ తగినంత. పీసెస్ ఎన్ని ఉంటే అలా దాన్ని బట్టి కొంచెం పసుపు యాడ్ చేయాలి. అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నాటుకోడిలో కొంచెం టేస్ట్ బాగుండిద్ది, అందుకని ఇలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం తగినంత. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చేయండి. ఇదంతా కొంచెం పీసెస్కి పట్టిద్ది. పాత రోజుల్లో ఇలానే చేస్తారంట, అందుకనే వాళ్ళు చేసిన వంటలకి అంత టేస్ట్ వచ్చింది. మనం ఇప్పుడు స్పూన్స్ పెట్టి అలా ఇలా చేసేటప్పటికి అదంతా స్పూన్లకి పట్టుకొని టేస్టే పోతుంది. అందుకని ఇలా చేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగానే టైం పట్టిద్ది ఉడకడానికి, అందుకని ఇలా వాటర్ యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా దీన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీనిపైన క్లోజ్ లిడ్ పెట్టాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి, అది కొంచెం మెత్తబడేదాకా ఇలా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతున్న దాన్ని ఇలా ఒక్కసారి ఇలా కలపాలి. ఇలా కలిపి మళ్ళీ లిడ్ తీసుకొని దానిపైన లిడ్ పెట్టుకుందాం. ఇలా మళ్ళీ 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా కలిపి పీస్ బాయిల్ అయిందా లేదా అని చెప్పి ఒక పీస్ని తీసుకొని ఇలా బాయిల్ అయిందా లేదా అని చూసుకోవాలి. బాయిల్ అవ్వకపోతే మళ్ళీ ఇలా మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి. ఇప్పటికి ఒక 25 మినిట్స్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి పీస్ మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలాగా ఒక పీస్ తీసుకొని ఇలా మెత్తగా అయ్యింది. మెత్తగా అయిన తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 స్పూన్ తగినంత. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటాము అంటే తక్కువ వేసుకోండి.
కొబ్బరి పౌడర్, ఒక కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, అవి తీసుకొని ఇలా ఇలా పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని, స్టాక్ అయినా ఉండిద్దండి, ఇది ఒక వారమైన స్టాక్ ఉండిద్ది. ఇలా స్టాక్ పెట్టుకొని ఇది ఒక 3 స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ ఏంటంటే లవంగాలు, చెక్క 2 ఒక బాండిల్లో వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టి ఇలా పౌడర్ పెట్టేస్తాను. ఇలా పౌడర్ పెట్టేస్తే ఇది ఇలా ఇగురు కర్రీస్లో ఇలా వేయొచ్చు మనం. ఇది ఒక 1 స్పూన్ వేసుకోండి, కొంచెం ఘాటుగా ఉండిద్ది, చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే గ్రేవీ మీకు ఎక్కువ పలసగా ఉండాలి అంటే ఎక్కువ నీళ్ళు యాడ్ చేయండి, లేదు మాకు మొయినంగా చాలు అంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అన్నీ ఇలా ఒకసారి అన్నీ కలిపి టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి ఇలా వేసుకొని అన్నీ సరిపోయా లేవా అన్నీ చెక్ చేసుకోండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇలా చూసుకోండి. ఇలా లిడ్ పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వదిలేయండి. మసాలాలు అవి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఒక్కసారి ఇలా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ లిడ్ దాని మీద వేసేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలా చూసుకొని గ్రేవీ మీకు సరిపోయేది అన్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇది కొత్తిమీర పైన ఇలా వేసుకొని గార్నిష్ కోసం ఇలా చేసుకొని లిడ్ పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, మన ఆంధ్ర స్టైల్ నాటుకోడి ఇగురు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, like, share, comment, subscribe to my channel. Bye friends. Thank you.